మన ఫాలోవర్స్లో చాలామంది కూడా పైథాన్ చూస్ చేసుకోమంటారా, జావా చూస్ చేసుకోమంటారా అని చెప్పి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో పైథాన్ వర్సెస్ జావా, యాక్చువల్గా ఈ వర్సెస్ అన్నదే రాంగ్ అనమాట. ఓకే, సో ఈ వర్సెస్ అని చెప్పి మనం చూస్తున్నది ఏదైతే ఉందో పైథాన్ జావా ఏదో ఒకటే నేర్చుకోవాలి, ఇందులో ఏది నేర్చుకోవాలి అని చెప్పి ఏదైతే ఆ క్వశ్చన్ ఉందో అది హాఫ్ కరెక్ట్ హాఫ్ రాంగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పటివరకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదనుకోండి. ఓకే, సో అప్పుడు ఏదో ఒకటే నేర్చుకోవాలి, రెండు ప్యారలల్గా నేర్చేయలేం కాబట్టి ఏదో ఒకటే చూజ్ చేసుకొని అది ఫుల్ స్టాక్ లెవెల్లో ఫుల్ ప్లెడ్జ్డ్గా నేర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే మీ క్వశ్చన్ కరెక్ట్. అప్పుడు మీరు పైథాన్ వర్సెస్ జావా అని చెప్పి ఆలోచించవచ్చు. ఓకే, సో అలా కాకుండా ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ either పైథాన్ ఫుల్ స్టాక్ కానీ జావా ఫుల్ స్టాక్ కానీ ఏదో ఒకటి మీరు ఆల్రెడీ నేర్చేసి దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే, అప్పుడు మీరు అదర్ టెక్నాలజీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో కనుక మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక మీ పర్సెప్షన్ అనేది కంప్లీట్లీ రాంగ్. ఓకే, సో దాని గురించి నేను కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఓకే, సో అందరికీ కూడా వస్తున్న క్వశ్చన్ ఏంటంటే 2026లో ఏఐ బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఇలాంటప్పుడు కూడా జావా నేర్చుకోవచ్చా? ప్రజెంట్ ఎవరైతే జావా మీద వర్క్ చేస్తూ ఉన్నారో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి కూడా ఈ డౌట్ ఉంది. ఓకే, సో జావా మీద నేను కంటిన్యూ అవ్వచ్చా, లేకపోతే ఇది వదిలేసి నేను ఇప్పుడు ఖచ్చితంగా పైథాన్ నేర్చుకొని అటువైపు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి. సో అటువంటి అవసరం ఏమీ లేదు. ఓకే, సో ఏఐ వచ్చింది, జాబ్స్ పోతున్నాయి కాబట్టి నేను జావా నేర్చుకోవాలా, లేకపోతే పైథాన్ నేర్చుకోవాలా, లేకపోతే ఆల్రెడీ జావా మీద వర్క్ చేస్తున్న వాళ్ళు నేను పైథాన్ వైపు వెళ్ళిపోవాలా అని చెప్పి ఆలోచిస్తుంటే కనుక అటువంటి అవసరమే లేదు అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో ఏదైతే మనకి జావా 26 వెర్షన్ రిలీజ్ అవుతుంది, దాంతోపాటు మనకి March 17 ఎస్టర్డే అండ్ టుడే కూడా మనకి ఆ కీనోట్ ఈవెంట్ అనేది అవుతుంది. ఓకే, సో ఆ వీడియోస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్నాళ్ళు జావాలో ఓకే ఏఐ యూజ్ చేయాలంటే అదర్ టూల్స్ ఎక్స్టర్నల్ టూల్స్ మీద డిపెండ్ అయ్యేవారు. బట్ ఇక నుండి ఆ ఏఐనే డైరెక్ట్గా జావాలో కూడా ఇంటిగ్రేట్ చేసేస్తున్నారు. సో జావా అనేది కమ్యూనిటీ పెద్దదండి. ఓకే, సో ఏదైనా మార్కెట్లో ఒక ట్రెండ్ వచ్చింది, ఒక న్యూ టెక్నాలజీ వచ్చింది, ఒక న్యూ ఇన్నోవేషన్ వచ్చిందంటే దానికి తగ్గట్టుగా జావా ఎవాల్వ్ అయిపోతూనే ఉంటుందన్నమాట. దానికి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది, ఎప్పుడు కూడా స్టేబుల్ కెరియర్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజెంట్ జావా డెవలపర్స్ ఎవరైతే భయపడుతూ ఈ వీడియో చూస్తున్నారో ఎటువంటి భయం కూడా పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో ఇక మనం ఇంకా దీని గురించి మాట్లాడితే ఏది చూజ్ చేసుకోవాలని. ఓకే, సో మీరు గనక అసలు ఇప్పటి వరకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు, ఇప్పుడే ఫస్ట్ ఏదో ఒకటి నేర్చుకోబోతున్నారు అనే ఉద్దేశంతో కనుక మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా జావాకి డైరెక్ట్గా వెళ్ళిపోకండి. జావా నేర్చుకోవాలి అనుకుంటే మీకు ఎయిదర్ సి కానీ బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో పైథాన్ కానీ మీకు రావాలి. ఓకే, సో డైరెక్ట్గా జావాకి వెళ్ళిపోవడం అనేది రికమెండెడ్ కాదు. ఓకే, సో అదే పైథాన్ అనేది డైరెక్ట్గా మీరు పైథాన్ నేర్చుకోవచ్చు. పైథాన్ నేర్చుకోవాలంటే సిఓ ఇంకోటో రావాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో డైరెక్ట్గా పైథాన్ అనేది నేర్చుకోవచ్చు. అయితే సో ఈ రెండిట్లో నా యొక్క ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ రెండిట్లో ఒకటి ఫుల్ స్టాక్ లెవెల్లో ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రాజెక్ట్స్తో పాటు మీరు ఓన్గా చేసేలాగా నేర్చుకోండి. ఓకే, సో ఇంకొకటి బేసిక్స్ నేర్చుకోండి. ఇంకొకటి బేసిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో బేసిక్ పార్ట్ నేర్చుకోండి, అది మీకు లాంగ్ టర్మ్లో చాలా హెల్ప్ చేస్తుందని చెప్పి చెప్తున్నా. ఓకే, సో అయితే ఏదో ఒకటి ఫుల్ ప్లెడ్జ్డ్గా నేర్చుకోవాలి, సో పైథాన్ ఫుల్ స్టాకో జావా ఫుల్ స్టాకో ఏదో ఒకటి ఇంకా దాని అంతు చూసేయాలంటారు కదా. సో ఎండ్ పాయింట్ వరకు ఇంకా స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ టాపిక్ వరకు ప్రతిదీ నేర్చుకుంటూ ఓన్గా ప్రాజెక్ట్స్ చేసే లెవెల్లో మీరు నేర్చుకోవాలి. ఓకే, సో అలాంటి సందర్భంలో పైథాన్ చూజ్ చేసుకోవాలా జావా చూజ్ చేసుకోవాలా అంటే సో మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు, కాకపోతే అక్కడ పర్పస్ ఏంటి. ఓకే, సో మనకి ట్రెండింగ్ ఏదైతే ఉందో ట్రెండింగ్ కోర్సే నేను నేర్చుకుంటాను, నాకు హై లెవెల్ ప్యాకేజెస్ కావాలి, ర్యాపిడ్ గ్రోత్ కావాలి అని చెప్పి ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా పైథాన్ నేర్చుకోండి. ఓకే, సో అలా కాదు, నాకు స్టేబుల్ కెరియర్ కావాలి, లాంగ్ టర్మ్లో నాకు కెరియర్ స్టేబుల్గా ఉండాలి, ఎటువంటి ఓకే అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు, నేను నేర్చుకున్న టెక్నాలజీ ఏదైతే ఉందో అందులో చిన్న చిన్న అప్డేట్స్ వస్తే నేను అప్డేట్ అవుతూ ఉంటాను. ఓకే, సో నాకు స్టేబుల్ కెరియర్ ఉంటే చాలు, నాకేమీ సూపర్ డూపర్ ప్యాకేజెస్ అక్కర్లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోతే చాలు, ఎప్పుడు ఇబ్బంది లేకుండా కెరీర్ అనేది ఉంటే చాలు అని అనుకుంటే మీరు
జావా నేర్చుకోండి. సో జావా అనేది ఆ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. ఎప్పటికీ దాని నీడ్ అనేది ఉంటూనే ఉంటుందన్నమాట. ఓకే, సో ఎన్నాళ్ళైతే బ్యాంకింగ్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయో, ఎన్నాళ్ళైతే ఫైనాన్స్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయో అన్నాళ్ళు జావాకి లైఫ్ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ఈ రోజుకి కూడా ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ చేయాలి అంటే నెంబర్ 1 ఈజ్ జావా ఓన్లీ. ఓకే, సో కాబట్టి మీరు స్టేబుల్ కెరియర్ కావాలి అనుకుంటే జావా ప్రిఫర్ చేయండి. ఓకే, సో మరి జావా డైరెక్ట్గా నేర్చుకోకూడదు కదా సార్ అంటే, సో సి కానీ బేసిక్ పైథాన్ కానీ నేర్చుకొని వెంటనే మీరు జావాకి వచ్చేసి జావా నేర్చుకోవచ్చు. మీరు ఇంకా దాని ఎండ్ పాయింట్ వరకు ఫస్ట్ టు లాస్ట్ ప్రతిదీ నేర్చుకుంటూ ప్రాజెక్ట్స్తో పాటు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అలా కాదు, నాకు ర్యాపిడ్ గ్రోత్ కావాలి, ఇప్పుడు మార్కెట్లో ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో అవి నేర్చుకుంటే మంచి కెరియర్ వస్తుంది కదా, నేను ఎంతైనా కష్టపడతాను. ఓకే, ఆ తర్వాత ఇంకా కొత్త కొత్త టూల్స్ వస్తుంటే నేను వెంటనే నేర్చుకోగలను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, సో ఎన్నైనా నేను ఇంట్రెస్ట్ తీసుకొని నేర్చుకుంటాను, నాకు మాత్రం బెస్ట్ కెరియర్ కావాలి, బెస్ట్ ప్యాకేజెస్ కావాలి, ట్రెండింగ్ లైఫ్ కావాలి, ర్యాపిడ్ గ్రోత్ కావాలి, హై ప్యాకేజెస్ కావాలని ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి ప్రతి ఒక్కరు కూడా పైథాన్ చూజ్ చేసుకోండి. ఓకే, సో ఈ రెండిట్లో ఏదో ఒక ఫుల్ స్టాక్, మీరు బేసిక్ నేర్చుకుంటానంటే కుదరదు. ఓకే, సో ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ఫుల్ స్టాకే. సో పైథాన్ కానీ జావా కానీ ఏదైతే మీరు చూజ్ చేసుకుంటారో ఫుల్ స్టాక్ వరకు వెళ్ళిపోండి, ఇంకా కంప్లీట్గా నేర్చుకోండి, ప్రాజెక్ట్స్ ఓన్గా డెవలప్ చేసేలాగా నేర్చుకోండి. ఓకే, సో మనం చెప్పినట్టు పైథాన్కి ఎప్పుడు కూడా ఆ ర్యాపిడ్ గ్రోత్ అనేది అలా వెళ్తూనే ఉంది, ఇది ఒక రాకెట్ లాంటిది అనమాట, దూసుకుపోతుంటుంది అనమాట. ఓకే, సో కానీ ఎప్పుడైనా సరే మీరు ఆ టెక్నాలజీకి తగ్గట్టుగా వస్తున్న అప్డేట్స్ని అందుకోలేకపోతే ఆ రాకెట్ దేనికి గుద్దేస్తుందో కూడా తెలియదు. ఓకే, సో మీరు ఈ కెరియర్కి వెళ్తున్నారు అంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనమే చూస్తున్నాం. సో ఏఐ టూల్స్ ఎంత ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి కదా. సో అంతే లెవెల్లో మీరు కూడా వాటిని నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా నేర్చుకుంటే సూపర్ డూపర్ లైఫ్ ఉంటుంది. ఓకే, సో అది కావాలా, లేకపోతే నాకు స్టేబుల్ కెరియర్ ఒక షిప్ లాంటిది అనమాట, అలా కూల్గా వెళ్ళిపోతూ ఉంటుంది, అలాంటి కెరియర్ కావాలా చూజ్ చేసుకోండి. ఓకే, సో అది చెప్తున్నా. కానీ ఏదైనా సరే మనకి టెక్నాలజీ జాబ్ తెచ్చి పెట్టదు, లాంగ్వేజ్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, స్కిల్లే ఇంపార్టెంట్. మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి 2 నెంబర్ ఎడిషన్ ప్రోగ్రామ్ రాయు అంటే పైథాన్లో రాయమంటారా జావాలో రాయమంటారా అని చెప్పి మనం అడగం, అది సిల్లీగా ఉంటుంది. ఓకే, వాళ్ళకి కావాల్సింది లాజిక్, ఆ లాజిక్ రాస్తే చాలు అని చెప్పి మీకు నాకు ఇద్దరికీ తెలుసు కదా. సో అయితే మరి అలా ఆలోచించినప్పుడు మరి మనం పైథానా జావాయా ఏంటా అని చెప్పి ఆ విధంగా అసలు ఆలోచించవద్దు. ఓకే, సో లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు, స్కిల్ ఇంపార్టెంట్. మీరు ప్రతిదీ కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఎంత ప్రాక్టీస్ చేశారు, ప్రాజెక్ట్స్ మీరు ఓన్గా ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు అనేదే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఎప్పుడు కూడా లాంగ్వేజ్ వల్ల జాబ్ రాదు. ఓకే, సో ఖచ్చితంగా స్కిల్ ఉంటేనే జాబ్ వస్తుంది, ప్రాక్టికల్ స్కిల్ ఉంటేనే జాబ్ వస్తుంది. ఓకే, అంతేగాని మీరు ఏ టెక్నాలజీ నేర్చుకున్నా మీరు ప్రాజెక్ట్స్ చేయలేదనుకోండి, ఓన్లీ థియరిటికల్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు, వాటి వరకు ఏవైతే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఆ టాపిక్ వరకు ప్రాక్టీస్ చేసేసారు, కానీ ఓవరాల్ వ్యూ లేదు, మీకు ప్రాజెక్ట్ మీరు చేయలేరు, దానివల్ల యూజే ఉండదన్నమాట. ఓకే, సో స్కిల్ అంటే స్కిల్ ఇంక్లూడ్స్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆల్సో. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక ఎవరైతే జీరో నాలెడ్జ్ ఉందో, ఓకే, సో ఇప్పటి వరకు ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా ఇంజనీరింగ్కి ఎంటర్ అవుతున్న వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైతే సో వేరే ఫీల్డ్ నుండి ఐటీకి రావాలనుకుంటున్నారు, నాన్ ఐటీ నుండి ఐటీకి రావాలనుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా పైథాన్ చూజ్ చేసుకోండి, డైరెక్ట్గా జావాకి వెళ్ళొద్దు. ఓకే, సో ఏంటి జావా అంటే అంత కష్టమా అంటే కష్టం కాదు జావా, కాకపోతే నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రతి కాన్సెప్ట్ కనెక్టింగ్గా వెళ్తేనే మనం నెక్స్ట్ ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే, సో కాబట్టి పైథాన్ అనేది అంత ఎక్కువ నేర్చుకోవాల్సింది ఉండదు, కొంచెం వేగంగా నేర్చుకోగలుగుతాం, టైం తక్కువలో మనం ఎక్కువ నేర్చుకోగలుగుతాం. కాబట్టి సో అది కూడా స్టార్టింగ్ లెవెల్లో పైథాన్ సింటాక్సెస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి సో ఎక్కువ మంది పైథాన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో నేను ఇచ్చే సజెషన్ కూడా ఎవరైతే జీరో నాలెడ్జ్తో ఉన్నారో, ప్రోగ్రామింగ్ అంటే పూర్తిగా తెలియదు అనుకుని ఉన్నారో అలాంటి వాళ్ళకి సో పైథాన్ అనేది నెంబర్ 1 చాయిస్ అనమాట. అయితే పైథాన్ నేర్చుకోవాలంటే సి కూడా నేర్చుకోవాలంటే అవసరం లేదు, సి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, పైథాన్ డైరెక్ట్గా మీరు అందుకోగలుగుతారనమాట. ఓకే, సో అయితే ఎవరైతే నాకు ఛాలెంజింగ్ కెరియర్స్ కావాలి,
ఓకే, సో ర్యాపిడ్ గ్రోత్ కావాలి. ఏదైనా మార్కెట్లో వస్తున్న అప్డేట్స్ ఎంత ర్యాపిడ్గా అప్డేట్స్ వస్తుంటే అంత ర్యాపిడ్గా నేను ఆ న్యూ స్కిల్స్ని నేను నేర్చుకుంటా, కష్టపడతా. బట్ నాకు హై స్కిల్డ్ జాబ్ కావాలి, ఓకే, హై ప్యాకేజ్ కావాలి, ర్యాపిడ్ గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా పైథాన్కే వెళ్ళండి. అలాగే ఎవరైతే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇటువైపు ఇంట్రెస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా పైథాన్కే వెళ్ళండి. బట్ ఎవరైతే నాకు స్టేబుల్ కెరియర్ కావాలి, లాంగ్ టర్మ్ గ్రోత్ అలా మెయింటైన్ అవుతూ ఉండాలి అని చెప్పి అనుకుంటారో, ఒక్కసారి నేను ఓకే సో అంత గ్రోత్ వచ్చి ఎగిరిపోవాలనుకోవట్లేదు, అలా కూల్గా నాకు ఏదైతే లాంగ్ టర్మ్లో నేను గ్రోత్ చూడాలనుకుంటున్నానని చెప్పి ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా జావా చూజ్ చేసుకోండి. ఎప్పటికీ జావా డిమాండ్ అనేది ఉంటూనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఏదర్ పైథాన్ వైపు వెళ్ళాలా, జావా వైపు వెళ్ళాలా అన్నది డిసైడ్ చేసుకోండి. అయితే అట్ ద సేమ్ టైం ఫైనల్గా నేను చెప్పబోయే మాట ఏంటంటే, మీరు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకొని, జావా ఫుల్ స్టాక్ నేర్చుకొని, అదర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని మాత్రం దయచేసి మైండ్ నుండి తీసేయండి. ఓకే, సో పైథాన్ ఫుల్ స్టాక్ ఎవరైతే నేర్చుకుంటారో కోర్ జావా అనేది నేర్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే పైథాన్ సింటాక్స్ అనేది మిగతా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సింటాక్స్ కంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఏదైనా వేరే టెక్నాలజీ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి పైథాన్ ఫుల్ స్టాక్ ఫుల్ ప్లెజ్డ్గా ప్రాజెక్ట్ లెవెల్లో మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక కోర్ జావా నేర్చుకోండి. సో నేర్చుకుంటే మీకు చాలా ప్లస్ చేస్తుంది అనమాట. అలాగే ఎవరైతే జావా ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉన్నారో, జావా ఫుల్ స్టాక్ ఇంకా ప్రాజెక్ట్ లెవెల్లో నేర్చుకుని ఉన్నారో, మీరు జస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేర్చుకోండి. సో నేర్చుకుంటే అది మీకు చాలా ప్లస్ చేస్తుంది అనమాట. సో ఫ్యూచర్లో పైథాన్ స్క్రిప్ట్స్ రాయాల్సి వచ్చినా కూడా మీకు చాలా ప్లస్ చేస్తుంది. సో మీరు కనుక ఈ మన ట్విట్టర్ ఎక్స్లో కానీ లేకపోతే లింక్డ్ఇన్లో కానీ ఆర్టికల్స్ ఫాలో అవుతుంటే ఈ రోజున ఎంఎన్సీస్ అనేవి వాళ్ళ ప్రాజెక్ట్లో సింగిల్ టెక్నాలజీ యూజ్ చేయవు. ఏదర్ పైథాన్ అయితే పైథానే, జావా అయితే జావాయే వెళ్ళవన్నమాట. ఇప్పుడు మల్టీ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నాయి. ఓకే, సో పైథాన్ జావా కలిపి ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆ రిక్వైర్మెంట్ వాళ్ళకి ఎప్పుడైతే ఉందో ఇంకా క్యాండిడేట్స్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాయి కదా. కాబట్టి ఒక స్కిల్తో ఆగిపోకండి. ఒకటైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని డీప్ లెవెల్లో నేర్చుకోవడానికే సెలెక్ట్ చేసుకుంటున్నాం. బట్ అక్కడితో ఆగిపోకూడదు. మీరు అదర్ స్కిల్స్ కూడా ఎప్పటికప్పుడు అప్ స్కిల్ అవుతూనే ఉండాలి. సో ఎవరైతే ఎప్పటికప్పుడు అప్ స్కిల్ అవుతూ ఉంటారో, సో వాళ్ళ మీద టైం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో, న్యూ స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారో, స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారో, అలాంటి వాళ్ళ కెరియర్కి ఎప్పటికీ కూడా ఇబ్బంది అనేది ఉండదు అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకేనా? సో మీరు కనుక పైథాన్ ఫుల్ స్టాక్ కానీ జావా ఫుల్ స్టాక్ కానీ మన తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు యూట్యూబ్ ఛానల్కి రండి. ఓకే, సో ప్లేలిస్ట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే పైథాన్ ఫుల్ స్టాక్ కానీ జావా ఫుల్ స్టాక్ కానీ ఫుల్ కోర్సెస్ నేను ఇక్కడ ఉంచాను. మన తెలుగులో బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు ప్రాజెక్ట్స్తో పాటు నేను ఇక్కడ ఉంచాను. సో మీరు ఆ ప్లేలిస్ట్ ఆర్డర్లో నేను పెట్టింది యాజ్ ఇట్ ఈస్గా ఎండ్ వరకు ఫాలో అయిపోతే చాలు. ఓకేనా? మీరు ఎక్కడ వేరే దగ్గర నేర్చుకుంటున్నా కూడా ఈ ప్లేలిస్ట్కి వచ్చి ఒకసారి చూడండి. ఓకే, సో దీనికి ఏమైనా ప్రైస్ ఉంటుందా అంటే ఫస్ట్ 40% ఆఫ్ ది కోర్స్ మీరు ఫ్రీగానే చూడొచ్చు. ఆ తర్వాత కోర్స్ వైజ్గా ఫీ పెట్టడము, థౌజండ్స్లో పెట్టడం అట్లా ఏం లేదు. ఓకే, ఓన్లీ 479 జాయిన్ మెంబర్షిప్ ఉంటుంది. 479 రూపీస్తో మీరు మెంబర్షిప్ తీసుకుంటే 1 మంత్ ఈ కోర్సెస్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట మీకు. ఓకే, సో మీరు తీసుకున్న రోజు నుండి 1 మంత్ అన్ని కోర్సెస్ ఓపెన్ అవుతాయి. మీకు నచ్చిన కోర్స్ మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో మీరు బోత్ ఫుల్ స్టాక్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా, బోత్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, అంత ఫ్రీడమ్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. ఆ 1 మంత్లో మీకు నచ్చిన కోర్సెస్ మీరు నేర్చుకోవచ్చు. అండ్ మనం గిట్హబ్ కోపైలట్ ఏదైతే ఏఐ టూల్ ఉందో దాని కోర్స్ కూడా కంప్లీట్గా మనం చేసి పెట్టడం జరిగింది. ఓకే, సో మీలో ఎవరైనా మెంబర్షిప్స్ తీసుకోవాలి అనుకుంటే సో నేను మెంబర్షిప్స్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ పెట్టి ఉంచాను. అది కంప్లీట్గా చూడండి. ఎలా చెయ్యాలో కూడా నేను చేసి చూపించాను. ఓకే, సో ఆ ప్లేలిస్ట్ మీరు ఫాలో అవుతూ మీరు ఎలా మెంబర్షిప్ తీసుకోవాలనేది తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఫస్ట్ ఫ్రీ వీడియోస్ చూస్తారు, నచ్చితేనే ముందుకు వెళ్తారు. ఓకేనా? రైట్. సో ఈ వీడియో అనేది మీకు యూజ్ అయ్యింది అనుకుంటే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ ప్రతిరోజు కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏది కూడా మిస్ అవ్వకుండా మీరు ప్రతిదీ కూడా నేర్చుకునే వాళ్ళు అవుతారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మనం కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.